చిత్రకళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీమతి శివకుమారి గారు ఉన్నారు. చిత్రకళకి సంబంధించి ఏం తెలియజేస్తారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్కారం శివకుమారి గారు. ఎలా ఉన్నారు? మనమైతే చిత్రకళకి సంబంధించి చాలా నేర్చుకున్నాం. ఫస్ట్ బేసిక్స్ నుంచి అయితే మనం స్టార్ట్ చేసుకున్నాం. అంటే ఫస్ట్ షేడింగ్స్ ఎలా తీసుకోవాలి, అలాగే హ్యాచింగ్స్ నేర్చుకున్నాం. అలాగే ఒక ఆబ్జెక్ట్ని చూసి మామూలుగా హెచ్బి పెన్సిల్తో ఎలా డిజైన్ చేయాలో అదొకటి తెలుసుకున్నాం. అయితే ఇవాల్టి ఎపిసోడ్లో చిత్రకళకి సంబంధించి మా సఖులకు ఏం తెలియజేస్తున్నారు? మనం ఇంతకుముందు నేర్చుకున్నట్టు ఇప్పుడు ఇంతకుముందు ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, షేడింగ్స్ కానివ్వండి, హ్యాచింగ్ కానివ్వండి, అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఏదైనా అనుకున్న ఆబ్జెక్ట్ని దాని షేప్ అది చూసుకొని దానికి స్ట్రక్చర్ ఎలా ఉందో ఫాలో అవుతూ సింపుల్గా అవుట్లైన్స్ నార్మల్గా గీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనం అనుకున్నట్టు ఆ లైట్ అండ్ డార్క్ షేడ్స్. మెయిన్ డ్రాయింగ్ ఒక ఎత్తు అయితే దానికి ఇంకొంచెం పూర్తి స్థాయిలో ఒక డెప్త్ అనేది రావాలంటే, దానికి ఒక షేప్ అనేది రావాలంటే కంపల్సరీ ఆ లైట్ అండ్ డార్క్ షేడ్స్ వలన మనం అది డ్రా చేసుకోవటం వలన, చూపించడం వల్ల మనకి కరెక్ట్గా తీసుకురాగలుగుతాం దాన్ని. ఓకే. సో మనం ఇప్పుడు క్యాప్సికమ్ అనేది మనం లాస్ట్ ఎపిసోడ్లో ఎలా డ్రా చేసుకోవాలి సింపుల్గా చూసుకున్నాం కదా. అదేవిధంగా ఇప్పుడు దాన్ని ఇంకొంచెం డెప్త్గా, ఇంకొంచెం దానికి ఒక లైఫ్ వచ్చేటట్టు, ఇంకొంచెం అందంగా ఏ విధంగా మనం షేడింగ్స్ ద్వారా చూపించవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ముందు అవుట్లైనింగ్ డ్రా చేసుకున్న తర్వాత షేప్ అది ఎక్కడ మనకి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, లేదంటే కనుక ఎక్కడ ఇన్సైడ్ డెప్త్ ఉంది, లేదంటే ఇలాగా సింపుల్ కర్వ్స్ అనేది ఫామ్, ఆ స్ట్రక్చర్ చూసుకొని మనం దాన్ని ఆ ఫామ్ అనేది చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి షేడింగ్ అనేది చూసుకోవాలి. అంటే ఫస్ట్ మనం షేడింగ్కి స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ లైటింగ్ ఎఫెక్ట్ ఎలా పడుతుంది దానిపైన, మనం తీసుకున్న ఆబ్జెక్ట్ పైన. సో దాన్ని బట్టి బేస్ చేసుకొని కూడా మనం ఒక ఆబ్జెక్ట్కి ఆ లైటింగ్ ఎఫెక్ట్ కానివ్వండి, ఇప్పుడు దాని నుంచి పడే షాడోస్ కానివ్వండి, లేదంటే కనుక డెప్త్ ఇన్సైడ్కి ఎక్కడ డార్క్నెస్ ఉంది, ఎక్కడ లైట్నెస్ ఉంది అనేది చూసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ ఇది చేసుకోవాలి, షేడింగ్ ఎలా ఫాలో అవ్వాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఓకే. సో దాన్ని బట్టి మనం ఇప్పుడు డ్రా చేస్తాం. ఇప్పుడు సపోజ్ మనం తీసుకున్న ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి క్యాప్సికమ్కి లైటింగ్ ఎఫెక్ట్ ఇటు నుంచి పడుతుంది కాబట్టి దాని షాడో అనేది ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్లో పడుతుంది. సో మనం ఎక్కడైతే లైటింగ్ ఎఫెక్ట్స్ ఉందో ముందు హైలైట్స్ ఎక్కడైతే ఉన్నాయో దీన్ని బట్టి చూసుకొని మనం ఒక చిన్న మార్కింగ్. అంటే సపోజ్ ఇది హైలైట్ అంటే, హైలైట్ అంటే ఇంకా అసలు అక్కడ షేడింగ్ అనేది ఏమి ఉండదు, ఓకే, దానికి మించిన లైట్ అనేది ఉండదు అనమాట. దాని గురించి హైలైట్ అని చెప్పేసి అంటాం. సో మోస్ట్లీ మనం కలరింగ్లో తీసుకునేటప్పటికి కానీ, షేడింగ్లో తీసుకునేటప్పటికి కానీ వైట్ అనే మించిన లైటింగ్ అయితే కనుక ఉండదు. సో అందుకని ఎక్కడైతే మనకి లైటింగ్ హైలైట్ ఎక్కడైతే వచ్చిందో ఆ ప్లేస్లో మనం చిన్న మార్కింగ్ ద్వారా ఆ ప్లేస్ని షేడింగ్ చేసుకోకుండా వదిలిపెట్టేసేయటం వల్ల ఇంకొంచెం బాగా ఎక్కువ లైటింగ్ ఎఫెక్ట్ తీసుకురాగలుగుతాం. ఓకే. అదే షేడింగ్ చేసేసిన తర్వాత మళ్ళీ మనం లైట్ చేయాలనేటప్పటికి ఏంటంటే మనకి సహజసిద్ధంగా పేపర్గా ఉన్నటువంటి వైట్నెస్ అనేది లైటింగ్ రాదు ఇంకా. అందుకని ఎక్కడైతే మెయిన్ హైలైట్స్ ఉన్నాయి ఆ ప్లేసెస్లో చిన్నగా మార్క్ చేసుకోవడం జరుగుతుంది, అక్కడ పడే షాడోస్ని బట్టి, ఎఫెక్ట్ని బట్టి. సో నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది కూడా ఏంటంటే మనం తీసుకున్న ఆబ్జెక్ట్లో లైటింగ్ ఎఫెక్ట్ని బట్టి ఎక్కడ లైట్ కనిపిస్తుంది, డెప్త్ వచ్చేటప్పటికి ఎక్కడ డార్క్నెస్ ఉంది, దాన్ని బట్టి మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ పెన్సిల్స్ కూడా. సో లైట్ పెన్సిల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి సపోజ్ మనం అవుట్లైనింగ్కి హెచ్బి పెన్సిల్ యూజ్ చేసుకుంటాం, కొంచెం డార్క్నెస్ వచ్చేటప్పటికి 2B పెన్సిల్ యూజ్ చేస్తాం. సో దానికన్నా కొంచెం డార్క్నెస్ వచ్చేటప్పటికి 4B పెన్సిల్, ఇంకొంచెం డార్క్ డెప్త్ వచ్చేటప్పటికి 6B, డార్కెస్ట్ వచ్చేటప్పటికి 8B. అలా లైటెస్ట్ నుంచి మనం గ్రాడ్యువల్గా డార్క్ చేసుకుంటూ వద్దాం. ఎందుకంటే ఒకటేసారి మనం తీసుకున్న ఆబ్జెక్ట్లో డార్కెస్ట్ చేయటం, మళ్ళీ కావాల్సిన ప్లేస్లో లైట్ చేసుకోవడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఎందుకంటే డార్కెస్ట్ చేసిన తర్వాత మనం లైట్ చేయలేము. ఓకే. లైట్ గా ఉన్నదాన్ని మనం డార్క్ చేసుకోగలుగుతాం సర్ఫేస్ అని, అలా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం లెవెల్స్. ఓకే. సో షేడింగ్ కి మనం ముఖ్యంగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే కంపల్సరీ ఆ లైటెస్ట్ నుంచి డార్కెస్ట్ ఫాలో అవుతూ రావాలన్నమాట షేడింగ్ ఇచ్చే విధానాన్ని బట్టి. ఓకే. సో ఇప్పుడు ముందుగా మనం ఇట్లా హైలైట్స్ మార్క్ చేసుకున్నాం కదా, దీంట్లో ఈ డార్క్ లైటెస్ట్ నుంచి నేను నార్మల్గా ఇప్పుడు 2B పెన్సిల్ యూజ్ చేస్తున్నాను షేడింగ్కి వచ్చేటప్పటికి. మనం అంతకుముందు పెన్సిల్ ఎలా హోల్డ్ చేసుకోవాలి, ఎలా హ్యాష్ చేసుకోవాలి షేడింగ్స్, లేదంటే డైరెక్షన్ బట్టి, ఈవెన్ మనం ఇచ్చే డైరెక్షన్ బట్టి కూడా ఇప్పుడు ఈ షేప్ ఎలా ఉంది మనకి, ఇది వచ్చేటప్పటికి ఇలా కర్వ్ తిరిగి ఉంది, ఇటు వచ్చేటప్పటికి ఇలా డైరెక్షన్ అయింది. మన స్టార్టింగ్స్ బేసిక్స్ లైన్స్ నేర్చుకునేటప్పుడు కూడా 2 డిఫరెంట్ యాంగిల్స్లో 2 డిఫరెంట్ షేడ్స్ ఎలా చేసుకోవాలి, లేదంటే కనుక అంటే అప్ అండ్ డౌన్ డైరెక్షన్స్లో. అవును. సో ఒక డైరెక్షన్లో ఎలా చేసుకోవాలి, హారిజాంటల్ కానీ స్ట్రైట్ లైన్స్ కానీ ఈ లైన్స్ అన్ని మనం చేసుకుంటాం. సో అవి మనకి ఈ షేడింగ్స్ చేసేటప్పుడు మన హ్యాండ్ మూవ్మెంట్ అనేది ఏంటంటే ఈ డైరెక్షన్లో అయినా సరే మనం ఫ్రీగా చేయగలిగి ఉండాలి, ఇప్పుడు అదే ఈ డైరెక్షన్లో చేసేటప్పుడు కూడా ఫ్రీ మూవ్మెంట్ అనేది ఉండాలన్నమాట. సో ఆ లైన్స్ అనేది మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తామో మన హ్యాండ్ మూవ్మెంట్ అనేది అంత బాగా ఫ్రీ అవుతుంది. సో దాన్ని బట్టి మనం షేడింగ్ అనేది ఇంకొంచెం ఈజీగా చేసుకోగలుగుతాం. ఓకే.
సో ఇప్పుడు హైలైట్స్ని బట్టి నుంచి గ్రాడ్యువల్గా ఇప్పుడు ఈ సర్ఫేస్ వచ్చేసేటప్పటికి క్యాప్సికమ్కి ఈ స్ట్రోక్స్ అప్ టు డౌన్వర్డ్ డైరెక్షన్స్లో కనిపిస్తూ ఉన్నాయి స్ట్రోక్స్. సో దీన్ని బట్టి మనం ఈ ఆబ్జెక్ట్కి ఉన్నటువంటి సర్ఫేస్ని బట్టి దానికి సహజసిద్ధంగా ఉన్నటువంటి ఆ టెక్చర్ ఏదైతే ఉందో లేదంటే ఆ షేడింగ్ ఎలా ఉంటుంది చూస్తానికి నార్మల్ ఎక్కడ మనకి రఫ్నెస్ కనిపించట్లేదు, ఈవెన్ ఆ స్మూత్నెస్ కనిపిస్తుంది, ఈవెన్ ఆ డైరెక్షన్ ఆ స్ట్రోక్స్ లైన్స్ ఎట్లా ఉన్నాయంటే పైనుంచి కిందకు ఉన్నాయి అనమాట, డౌన్వర్డ్స్. సో అట్లా. సో ఈ పైనుంచి కిందకి చేసుకుంటూ ఎక్కడ మన గ్యాప్ అనేది లేకపోకుండా ఆ స్మూత్ హ్యాచింగ్ లాగా. ఓకే. సో గ్రాడ్యువల్గా లైటెస్ట్ నుంచి డార్కెస్ట్కి ఈ డైరెక్షన్ వచ్చేసేటప్పటికి మళ్ళీ ఈ షేడింగ్స్ వచ్చేసి ఈ డైరెక్షన్లో, మళ్ళీ ఈ కర్వ్ వచ్చేసేటప్పటికి ఈ డైరెక్షన్లో. మనం ఈ హైలైట్ ఏదైతే వదిలేసామో దాన్ని టచ్ చేయకోకుండా దానికి అరౌండ్ మనం బేస్ షేడింగ్ అనమాట. నేను ముందు చెప్పాను కదా, ఒకేసారి డార్క్ చేసుకోకుండా కొంచెం లైట్ చేసుకుంటా, అంటే బేస్ షేడింగ్ అనమాట. సో బేస్ ఒక టోన్ ఇచ్చుకున్న తర్వాత దీన్ని బట్టి నెక్స్ట్ ఇక్కడ కూడా ఎక్కడైతే మనకి లైటింగ్ కనిపిస్తుందో ఆ ప్లేస్లో కొంచెం లైటింగ్ వదిలిపెట్టేసి ఈ ప్లేస్లో కూడా మనం ఈ 2Bతోనే బేస్ ఇచ్చేసుకుందాం. ఓకే. నార్మల్గా మనం చూసినట్టయితే ఏదైనా ఆబ్జెక్ట్ ఒక రౌండ్నెస్ రావాలి అని అంటే లైటింగ్ ఎక్కడైతే ఉబ్బెత్తుగా ఉంటుందో ఆ ప్లేస్లో లైటింగ్ పడుతుంది. ఎక్కడైతే డౌన్ అయిపోయిందో, ఎక్కడైతే ఇన్సైడ్కి వెళ్ళిందో అక్కడ మనకి డార్క్నెస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ విధంగా ముందు మనం బేస్ షేడింగ్, సో ఇదే విధంగా నెక్స్ట్ 4B తర్వాత 6Bతో 8Bతో షేడింగ్స్ చేసి ఆ తర్వాత మనం నెక్స్ట్ దానికి లైటింగ్ ఎఫెక్ట్ని బట్టి మనకి షాడో అది కూడా పడుతుందని చెప్పేసి చెప్తున్నాం కదా. అదేవిధంగా ఈ డార్క్ అంటే షాడో ఎఫెక్ట్ కూడా మనకి స్టార్టింగ్లో ఉన్నంత డార్క్నెస్ తర్వాత ఉండదు. సో గ్రాడ్యువల్గా అది బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అయిపోతూ ఉంటుంది. ఓకే. నార్మల్గా మనం సెలెక్ట్ చేసుకున్న ఒక పిక్ని మనం ఎలా, ఒక ఆబ్జెక్ట్ మనం ఎలా డ్రా చేయగలం అలా డ్రా చేసి షేడింగ్స్ అండ్ హ్యాచింగ్స్ ఇవాళ ఎపిసోడ్లో చెప్పారు. మా సఖులకి చిత్రకళ గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఇవాల్టి చిత్రకళ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.